వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను యూకేలో ఫ్రెండ్స్ అండ్ మేము కలిసి ఏమనుకున్నాం అంటే రెస్టారెంట్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. కానీ ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏ క్యూషన్కి వెళ్ళాలి అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్లో ఫైనల్గా కాంటినెంటల్ బఫెట్కి అయితే వచ్చాం. ఇక్కడ కాంటినెంటల్ బఫెట్ పర్సన్కి 20 పౌండ్లు అండి. సో చిల్డ్రన్కి వచ్చేసరికి 10 పౌండ్స్. అసలు ఈ 20 పౌండ్లకి వర్త్ అయ్యే ఫుడ్ మేము తింటామా లేదా అనేది ఈ వీడియోని ఆఖరి దాకా వాచ్ చేస్తే నేను మీకు చెప్పబోతున్నాను. ఇదిగోండి, ఫస్ట్ ప్లేట్లో అయితే నేను తీసుకొచ్చేసరికి స్వీట్ అండ్ సవర్ చికెన్, కొంచెం ప్రాన్స్, మ్యూసెల్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవి మ్యూసెల్స్ అండి. వీటిలో జింక్, ఐరన్ అలానే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. దానితో పాటుగా విటమిన్ ఏ, B12 కూడా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ గ్లాసు మనకి అన్లిమిటెడ్ డ్రింక్స్కి ఇచ్చారండి. మనం ఎన్నిసార్లు అయినా ఈ గ్లాస్ని రీఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు చూస్తే కోక్, పెప్సీ అలానే ఇంకో 2 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది రీఫిల్ చేసుకోవచ్చు. చెప్పాలంటే ఇక్కడ టేస్ట్ చాలా బాగుందండి. నార్మల్గా అన్ని రెస్టారెంట్స్లో కన్నా కొంచెం బెస్ట్ అనే చెప్పొచ్చు. చాలా బాగుంది. అసలు స్వీట్ అండ్ సవర్ చికెన్ ట్రై చేస్తా. ఇప్పుడు స్వీట్ అండ్ చిల్లీ చికెన్ ట్రై చేస్తున్నా. న్యాయం చేయాలి. అసలుకి 20 పౌండ్లు కట్టా. మొత్తం కలిపి అందరి మీద 140 పౌండ్లు అయింది బిల్లు. ఇంకా కొంచెం హెల్దీ ఫుడ్ కూడా వేసుకున్నాం వీటితో పాటు. స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది. సో ఇది సెకండ్ ప్లేట్. బీటెక్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 22 మంది పాండిచేరి వెళ్ళామండి. అక్కడ అన్లిమిటెడ్ థాలీకి వెళ్ళాం. అయితే మా ఫ్రెండ్స్ గట్టిగా తినేసేసరికి 2 సార్లు వెళ్ళిన తర్వాత 3వసారి ఆయన మమ్మల్ని పిలిచి, మీరు కనుక మళ్ళీ ఇక్కడ ఉండేటట్టయితే ఇంకా రామాకండి అన్నాడు. అట్లాంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే మా ఫ్రెండ్స్ని కరెక్ట్గా దీనికి న్యాయం చేసి పెడతారు. అందరం తింటున్నామండి. బెన్, ఈతన్, హౌ ఈస్ ఫుడ్? డూ లైక్ ఇట్? అతను ఫుడ్ ఎంజాయ్ చేస్తాడు. ఆయన శామ్ అన్న ఈయన తెలుసు కదా, నాటుకోడి వంశీ. పిల్లోని చూడండి ఎట్ తీసుకెత్తున్నాడు పాటలు పాడి. బటర్ఫ్లై అని. కాంటినెంటల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మేము 2 రౌండ్లకే అవుట్ అయిపోయాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి హాట్ ఐటమ్స్ కూడా దొరికి. ఇవన్నీ హాట్గానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెష్లీ బేక్డ్ పిజ్జా, అలానే ఇక్కడ నాన్ కూడా చేస్తారు. నేను పిజ్జా తీసుకుంటున్నా ఒకటి. పిజ్జా తీసుకున్నా. అలానే ఇంకా మోమోస్, రోస్ట్, ఇవన్నీ పోర్క్లా ఉన్నాయి. ఒకటి చికెన్. అనే అందరూ ఈ మధ్య వీటికి బాగా అలవాటు పడుతున్నారు కదండి, షూషీస్కి వీటికి. ఇదొకటి లైట్గా సోయా సాస్ వేస్తుంది దీని మీద. ఇవి మన 3వ ప్లేట్. ఈ హాట్గా ఇవి స్టేక్స్, ల్యామ్ రిబ్స్ ఇవి కూడా ఫ్రై చేసేస్తారు. నేను వచ్చేసరికి ల్యామ్ రిబ్స్ తీసుకున్నా. ఇది కూడా 3rd ప్లేట్లోనండి. అంతేండి, నా పని అయితే అయిపోయింది. అసలు ఫస్ట్ 2 ప్లేట్లకి నా పని అయిపోయింది. ఈ డిజర్ట్స్ అంతంతో మొత్తం అయిపోయింది. ఫస్ట్ ప్లేట్ వచ్చేసరికి ఒక 5 పౌండ్ వర్త్, సెకండ్ ప్లేట్ ఒక 4 పౌండ్, ఈ డిజర్ట్స్ ఒక 4-5 పౌండ్లు ఉంటాయి. 3వ ప్లేట్ కూడా చెప్పుకుంటే ఒక 5 పౌండ్. డ్రింక్ ఇవన్నీ అనుకుంటే చెప్పాలి అంటే ఒక 22-23 పౌండ్లుకి ఖర్చు. మామూలుగా బయట తీసుకుంటే ఖర్చు అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే న్యాయం అనే చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ మనం టేస్ట్ చేయలేము కాబట్టి అన్నీ
అన్ని కంట్రీస్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. వాటన్నిటిలో చూసుకుంటే బెస్ట్ అనే చెప్పాలి. మేమైతే సాటిస్ఫై అయ్యాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. తిన్నదర తరగడానికి ఇదిగోండి ఏతను ఇలా ఒప్పెక్కించుకున్నాను. తను ఫస్ట్ టైం అంటే ఇలా ఎక్కడం ఫుల్గా భయపడిపోయాడు. మొత్తానికి మేమైతే ఫుడ్ని ఎంజాయ్ చేసాం. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.